నెల్లూరు జిల్లా కావలిలో పోలీసులు భారీగా రేషన్ బియ్యం పట్టుకున్నారు. కావలి మద్దూరుపాడులోని లారీ స్టాండ్లో ఆగి ఉన్న 3 లారీల్లో సుమారు 600 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 3 లారీలను కావలి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పదిన్నర సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు ఈ పీడిఎస్ రైస్ క్యారీ చేస్తున్న ఒక 2 వెహికల్స్ ఇక్కడ ట్రంక్ రోడ్ పక్కన వెంకారెడ్డి ఫౌండరీలో పార్క్ చేస్తున్నాయని తెలిసింది. నేను మా ఎస్ఐ గారు అట్లాగే రెవెన్యూ వాళ్ళతో కలిసి రైడ్ చేశాము. 2 అశోక్ లైలాండ్ వెహికల్స్లో ఫుల్ లోడ్తో ఉన్నాయి. అట్లాగే ఇంకో చోట లారీ కాటా దగ్గర కూడా ఇంకొక లారీ ఉందని చెప్పారు. అక్కడ కూడా మా స్టాఫ్ని పంపించాము. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక్కొక్క లారీలో 200 రైస్ బ్యాగ్స్ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. సో ఇవి ఎక్కడి నుంచి లోడ్ చేశారు ఈ వివరాలన్నీ కూడా మాకు దర్యాప్తులో తేలాల్సిందే. మిగతా వాళ్ళతో కూడా విచారించి ఈ కేసుని